కాంగ్రెస్ పార్టీ తరపున ఇద్దరు రాజ్యసభ అభ్యర్థుల్లో ఒకరు ఆల్రెడీ సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి ఖరారయ్యారు. రెండో రాజ్యసభ సీటుకు వంశీచంద్ రెడ్డి అనూహ్యంగా ఆ పేరు తెరపైకొచ్చింది. అనూహ్యంగా వచ్చింది. ఆయన ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యునిగా ఉన్నాడు. అయితే అదే సమయంలో ఆహ్, డాక్టర్ వంశీచంద్ రెడ్డికి రాజ్యసభకు పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే కొంతమంది ఏఐసీసీ ప్రముఖులు వంశీచంద్ రెడ్డి పేరును ప్రతిపాదించినట్టుగా కూడా తెలుస్తోంది. మార్చి 2న వికారాబాద్‌లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా శిబిరంలో పాల్గొనడానికి రాహుల్ గాంధీ వస్తున్నందున బహుశా ఆలోగా వంశీచంద్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. లేదా రాహుల్ గాంధీ పర్యటనలో ఖరారయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అంటే తెలంగాణలో జరుగుతున్న 2 రాజ్యసభ సీట్లకు సంబంధించిన అంశం ప్రధానంగా ఒకటి నేను ఇంతకు చెప్పినట్టుగా అభిషేక్ సింఘ్వి ఖరారైంది. పార్టీ హైకమాండ్ ఆయనను మళ్ళీ సెకండ్ టర్మ్ ఎక్స్టెండ్ ఇవ్వడానికి అనుమతించింది. అయితే సెకండ్ సీట్ అనేది రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆహ్, అంటే స్థూలంగా అనుకున్నారు. అందులో ఆహ్, రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అలాగే మరికొంతమంది అంటే వేణుగోపాల్ అనే మరొక సలహాదారు, అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆహ్, ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న సంపత్ కుమార్, పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు వంటి పేర్లన్నీ కూడా ఫ్లోట్ అవుతూ వస్తున్నాయి. ఇందులో వి హనుమంతరావుకు, అలాగే కమ్మ సామాజిక వర్గానికి చెందిన జెట్టి కుసుమ కుమార్‌కు వీళ్ళిద్దరిలో ఒకరికి రాజ్యసభ ఇవ్వవలసిందిగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీ దాకా వెళ్ళి ఢిల్లీలో ఆహ్, పార్టీ హైకమాండ్‌కు ఆయన అప్పీల్ చేశాడు. వి హనుమంతరావు ఇప్పటికీ ఈ వయసులో కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారని, ఆయన గతంలో కూడా రాజ్యసభకు 3 సార్లు పనిచేసినందున ఆయన అర్హుడని జగ్గారెడ్డి అక్కడ వాదించారు. సరే, ఫైనల్‌గా ఏం జరుగుతుందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. రాజ్యసభ సీటు సెకండ్ సీట్ అనేది ఆల్మోస్ట్ వంశీచంద్ రెడ్డికి ఖరారైనట్టుగా కూడా ఇప్పటికే కొన్ని పత్రికల్లో వార్తా కథనాలొస్తున్నాయి. అయితే అధిష్టానం దీన్ని ఫైనల్ చేయవలసి ఉంది. అధిష్టానం ఓకే అంటే బహుశా వంశీచంద్ రెడ్డి అభ్యర్థిత్వమే ఖరారయ్యే అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నాయి. నేను చెప్పినట్టుగా వికారాబాద్‌లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో పాల్గొనడానికి మార్చి 2న ఆయన ఓ వస్తున్నారు. ఎవరు రాహుల్ గాంధీ వస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆయన డైరెక్ట్‌గా హెలికాప్టర్‌లో అక్కడికి వెళ్తారు. వికారాబాద్‌లోని అనంతగిరి హరిత రిసార్ట్స్‌కు వెళ్తారు. అక్కడ అదే రోజు సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. ఎవరు రాహుల్ గాంధీ. సో, ఈలోగా ఇదొక హాట్ టాపిక్‌గా మారినట్టు కనబడుతోంది కాంగ్రెస్ సర్కిల్స్‌లో. అంటే రాజ్యసభ ఆహ్, సీటుకు వంశీచంద్ర రెడ్డిని ఎంపిక చేయడం అంటే, అది ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి అనుకుంటేనే సాధ్యమవుతుందని కూడా కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిక్ వేయకపోతే, అంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే, పార్టీ హైకమాండ్ కూడా వంశీచంద్ర రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆమోదించే అవకాశాలు లేవు. సో, ఈ మొత్తం ఎపిసోడ్‌లో అంటే ఒక సీటు ఆల్రెడీ అది హైకమాండ్ కోటా కింద మనం మాట్లాడుకున్నా కూడా, ఒక సీటు అయితే కంప్లీట్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని బట్టి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. సో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్, వంశీచంద్ రెడ్డికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా కొన్ని వార్తాపత్రికల్లో వార్తలొస్తున్నాయి. సరే, ఈ వార్తల్ని ఆధారం చేసుకొని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి వీల్లేదు. కానీ ఖచ్చితంగా ఇటువంటి అవకాశం అయితే ఉంది. అంటే రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ దగ్గర ఉన్న పట్టు కావచ్చు, లేకుంటే అక్కడ ఆహ్, ఇప్పటికే లభించిన పరపతి కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఆ మేరకు ఆయన పార్టీ హైకమాండ్‌ను కన్విన్స్ చేయొచ్చు అని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నందున బహుశా డాక్టర్ వంశీచంద్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని రేవంత్ రెడ్డి సమర్థించే అవకాశం ఉంది. ఆయననే ఎలక్షన్స్‌కు పంపించే అవకాశం, మన రాజ్యసభ ఎలక్షన్స్‌కు వంశీచంద్ర రెడ్డిని రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అండ్ ఇంకోటేంటంటే కాంగ్రెస్ పార్టీలో
ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎవరైతే మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరితో ఏవైతే సమావేశం జరిగిందో, ఆ సమావేశంలో కూడా రాష్ట్రంలో ఉన్న ఖాళీలను అంటే నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వంటి వాళ్ళంతా కూడా కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అంటే వన్స్ ఈ రాజ్యసభ ఎలక్షన్స్ కనుక పూర్తయిపోతే ఆ తర్వాత నామినేటెడ్ పోస్టులు, ఇతర పోస్టుల్లో ఏవైతే పెండింగ్‌లో ఉన్నాయో వాటన్నిటిని భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారని కూడా గాంధీ భవన్‌లో కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఓవరాల్‌గా ఏంటంటే ఇప్పటి వరకు అంటే గడిచిన 2 ఏళ్లుగా పరిపాలనా పరమైన వ్యవహారాల్లో పూర్తిగా తలమునకలై ఉన్న రేవంత్ రెడ్డి ఇక నుంచి పార్టీ పైన ఎక్కువగా కాన్సంట్రేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఏంటంటే రాజకీయంగా ఎవరెవరికైతే వాళ్ళు కోరుకున్న పదవులు రాలేదన్న అసమ్మతి ఉన్నదో, ఎవరెవరైతే రాజకీయ పదవులను ఆశిస్తున్నారో, అందులో వాళ్ళను స్క్రీనింగ్ చేసి ఎవరు అర్హులు, ఏ పోస్ట్‌కు ఎవరిని నియమించాలి, ఎక్కడ నియమించాలి, ఎటువంటి పదవులను ఇవ్వాలి అనే దానికి సంబంధించి రేవంత్ రెడ్డి తన సలహాదారులతో, అలాగే పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్యులతో, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. తన మంత్రివర్గ సహచరులతో కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. దానివల్ల ఏంటంటే, అంటే పొలిటికల్‌గా ఇప్పుడు ఎక్కడెక్కడైతే చాలా కార్పొరేషన్స్ ఆహ్, పూర్తి చేయాల్సుంది. అంటే భర్తీ చేయాల్సుంది. అలాగే గతంలో అంటే 2 ఏళ్ల కిందట కార్పొరేషన్స్ ఏవైతే భర్తీ చేశారో, ఆ కార్పొరేషన్సు చైర్మన్ పదవులు గానీ, ఇతర పదవుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ టర్మ్ కూడా పూర్తయింది. కనుక వాళ్ళని ఎక్స్‌టెండ్ చేయడమా? లేకపోతే ఆ ప్లేస్‌లో వేరే వాళ్ళతో అక్కడ రీప్లేస్ చేయడమా? అనేది కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన భారం పడినట్టుగా కనబడుతోంది. ఓవైపు రాజ్యసభ అండ్ ఇంకొక వైపు ఈ నామినేటెడ్ పోస్టుల వ్యవహారం. వీటన్నింటితో ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి మొత్తం మీద చాలా హెక్టిక్ షెడ్యూల్‌లో ఉన్నట్టుగా కనబడుతున్నారు. సో, త్వరలోనే అంటే రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే మొత్తం మీద నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నామినేటెడ్ పదవుల పైన చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో లేదు. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకొచ్చింది. కనుక అంతకుముందు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తూ వస్తున్నారో, అటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ కూడా వస్తోంది. సో, అటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేయాలి. జిల్లాల వారీగా ఐడెంటిఫై చేయాలి. అలాగే కులాల వారీగా కూడా అంటే కులాలు, సామాజిక వర్గాలకు సంబంధించిన బ్యాలెన్స్ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. అంటే మళ్ళీ అన్ని పోస్టులు రెడ్లకిచ్చారనో, ఇంకొక సామాజిక వర్గానికి ఇచ్చారనో అపవాదు రాకుండా వీలైనంత వరకు బ్యాలెన్స్ చేసే విధంగా అంటే సామాజికంగా సమతుల్యాన్ని పాటించాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సో, ప్రాబబుల్లీ బడ్జెట్ సెషన్స్ ఇప్పుడు రేపు మార్చి 16న ప్రారంభం కాబోతున్నాయి. మేబీ బడ్జెట్ సమావేశాల ముందే పూర్తయితే నామినేటెడ్ పోస్టుల భర్తీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా బడ్జెట్ సెషన్స్ తర్వాతనైనా కూడా వాటిని పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.